ఇంకో వార్త, ఇది అందరూ ఆలోచించాలి, అందరూ అర్థం చేసుకోవాలి, అందరికీ ఇది అవసరమైనటువంటిది. ఇది ఎక్కువ మందికి దీనిపైన చర్చలు కూడా చేయాల్సిన సందర్భం ఉంటుంది. ఈ రోజు అన్నిటిని పక్కకు పెట్టి ఏదో మనకు ఉపయోగం దాన్ని పక్కకు పెట్టి అవసరమైన విషయాల గురించి చర్చలు చేస్తాను. అందులో భాగంగా ఇక 4 బస్సులు స్కూళ్ళు తెరుస్తూ ఉంటారు. ప్రతి ఒక్క పిల్లగాళ్ళు కూడా ఆ బస్సుల ప్రైవేట్ స్కూళ్ళకే ఎక్కువ మొగ్గు చూపుతా ఉన్నారు. ఆ బస్సులలోనే పోవడానికి ఆస్కారం చూపెడతా ఉన్నారు. కాకపోతే ఈ రోజు అన్ని బస్సులకు గవర్నమెంట్ కు అనుకూలంగా ఫిట్నెస్ ఉన్నదా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ఇప్పటికే గతేడాది ఆగస్టులో కోటేదార్ పాఠశాలలో బస్సులలో బొల్తపడి 9 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఆ బస్సులో 35 మంది పిల్లలు ఉన్నారు. బ్రేక్ ఫెయిల్ అయి ప్రమాదం జరిగింది. వాస్తవానికి ఏంటంటే దానికి కరెక్ట్ ఫిట్నెస్ ఉన్నదా లేదో చెక్ చేసుకున్న తర్వాతనే పిల్లలను స్కూళ్ళకు దించడానికి ఆస్కారం చూపాలి. కానీ ఎక్కడ ఈ ప్రమాణాలు కొన్ని స్కూళ్ళు పాటించకుండా ఆ పిల్లల ప్రాణాలకు మితి తెచ్చేటువంటి చర్యలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే చూసుకుందాం. వాస్తవానికి ఏంటంటే ఒక స్కూల్ బస్సులో ఇది ఉండాలి. మాకు ప్రతి ఒక్కరు ఇది క్వశ్చన్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే వాళ్ళ పిల్లలే ఆస్తి. ఆ పిల్లల కోసమే డబ్బులు ఖర్చు పెట్టి చదివిపిస్తాను, వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి ఆ తల్లిదండ్రులు ఆతృత పడతా ఉంటారు. కానీ కొన్ని స్కూళ్ళు కనీస ప్రమాణాలు పాటించకుండా వాళ్ళ ప్రాణాలు వాళ్ళతో చెలగాటం ఆడుతూ ఉన్నాయి, వాళ్ళ ప్రాణాలను కూడా బలి కొంటా ఉన్నాయి. దీన్ని ఆలోచన చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. అది చూద్దాం. ఏంటంటే డ్రైవర్తో పాటు ఒక అటెండరు, ఒక సహాయకుడు ఆ బస్సులో ఉండాల్సిన సందర్భం ఉంటుంది. అర్హతను బట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రైవింగ్ చేయ వాస్తవానికి ఏంటంటే ఆ డ్రైవర్ మాత్రమే డ్రైవింగ్ చేయాలి. కానీ అటెండర్గా సహాయకుడిగా పనిచేసేటువంటి వ్యక్తి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం బస్సు నడపొద్దు. కొన్ని దిక్కులలో అలాంటివి కూడా జరుగుతా అంటే దీనిపైన తల్లిదండ్రులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇంకోటి, పాఠశాల పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ బస్సు వెనకాల రాయాలి. అది రూలు. ఆ రూల్ ప్రకారంగా బస్సు వెనకాల సైడ్కు ఆ స్కూల్ పేరు, ఆ స్కూల్ ఎక్కడున్నది, స్కూల్ ఫోన్ నెంబరు బస్సు పైన రాయాలి. కానీ ఎక్కడ ప్రమాణాలు పాటించాలి. స్కూల్ పేరు ఒకటే ఉంటుంది, బస్సు పేరు ఉండదు. ఇది మనకు ఖచ్చితంగా రాయాల్సిన అవసరం ఉంటుంది. తల్లిదండ్రులు కూడా క్వశ్చన్ చేయాలి ఈ విషయంలో. ఇంకోటి, 60 ఏళ్ల లోపు మాత్రమే డ్రైవింగ్ పనిచేయడానికి ఉండాలి. 60 ఏళ్ళు దాటిన వాళ్ళది ఉండొద్దు అనేది ఒకటి ఉన్నది. బస్సు కండిషన్తో పాటు బ్రేక్ వేసినప్పుడు 4 వైపులా లైట్లు వెలగాలి. ఒకసారి బస్సు వేయగానే ఒక్కసారి బ్రేక్ వేయగానే మాత్రం 4 లైట్లు ముందు 2 వెనక 2 లైట్లు వెలగాలి. అది కండిషన్ గా ఉన్నట్టు తల్లిదండ్రులు ఆలోచన చేయాలి. ఇంకోటి కూడా, డ్రైవర్ కు 5 సంవత్సరాలు పెద్ద పెద్ద వెహికల్స్ తోలినటువంటి అనుభవం వాళ్ళకు ఉండాలి. అలాంటి ఉన్నవాటి వాళ్ళనే బస్సులో డ్రైవర్ గా పనిచేయడానికి ఎంపిక చేయాలి. డ్రైవర్ కు హెల్త్ కార్డు ఉండాలి. బీపీ, షుగర్, దృష్టి సంబంధిత సమస్యలు ఉండరు. బీపీ ఉండొద్దు. ఎందుకంటే ఒక్కోసారి ఆవేశంలో టెంపరేచర్ పెరిగి ఆవేశంగా తోలుతాడు. షుగర్ ఉండొద్దు. ఇంకోటి, చూపు అనేది కూడా 100 పాళ్ళు కరెక్ట్ గా ఉండాలని చెప్పేసి నిబంధనలు చెప్తాను. పాఠశాల తల్లిదండ్రులు కమిటీకి డ్రైవర్ నియామకంపై సమాచారం ఇవ్వాలి. ప్రతి స్కూల్లో పేరెంట్స్ కమిటీ వేయాలి. ప్రతి దాంట్లో తల్లిదండ్రులకు కమిటీ డ్రైవర్ యొక్క విషయాలు వాళ్ళకి తెలిసే విధంగా సూచనలు చేయాలి. కిటికీలకు ఇరువైపులా 3 ఇంచుల మించకుండా ఉండే 3 వైపులా అమర్చాలి. కిటికీలకు ఇరువైపులా 3 అంచులకు మించకుండా ఉండేటువంటి 3 పైపులను అమర్చాలి. కంప్లైంట్ బాక్స్ ఉండాలి. ప్రతి బస్సుకు అత్యవసర నిష్కరణ ద్వారం ఉండాలి. దీన్ని గుర్తించే పెద్ద అక్షరాలతో రాయాలి. మన బస్సులో రాస్తాం ఏమన్నా ప్రమాదం దీన్ని పగలగొట్టండి అని చెప్పేసి, అలాంటిది పెద్ద అక్షరాలతో రాయాలి. ఇవన్నీ ఉండాలి. ఫిట్నెస్ పరీక్షలు తర్వాత రోడ్డుపైకి రావాలి. పాఠశాల ప్రారంభమైలు విద్యా సంస్థలు బస్సులన్నీ తప్పనిసరిగా సమర్థ పరీక్షలు చేయించుకోవాలి. ఆ తర్వాత రోడ్లపైకి రావాలి. బడులు మొదలయ్యాక ఈ బస్సు తనిఖీలకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం. ఆ సమయంలో ఉండాలని చెప్పేసి ఆర్టీఐ కమిషనర్ చెప్తా ఉన్నాడు. ఏదేమైనా స్కూళ్లకు ఖచ్చితంగా ఫిట్నెస్ పరీక్షలు చేసినాక మాత్రమే రోడ్లపైకి వదలాలని చెప్పేసి టీఆర్ నిధం నుంచి స్కూల్ యాజమాన్యాలకు తెలియజేస్తాను. ఇంకోటి ఏంటంటే ఆ స్కూళ్ళల్లో పుస్తకాలు కానీ బుక్స్ కానీ స్కూళ్ళలో అమ్మొద్దని చెప్పేసి ఒక నిబంధన ఉన్నది. కానీ ఇలాంటి అమ్మిన వాటిని ఉపేక్షించకుండా అలాంటి స్కూళ్లను మూసివేయాల్సిన సందర్భం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు వ్యాపారం కాదు చేసే స్కూళ్ళల్లో ఒక రకమైన
సేవా కార్యక్రమం చేస్తామని చెప్పేసి అంటారు. సేవ రూపంగా ఉండాలి, కానీ ఇది వ్యాపార సామ్రాజ్యం నిర్మించుకోకూడదని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి ఆ ప్రభుత్వానికి తెలియజేస్తాను. ఇంకోటి, ఈ నియమ నిబంధనలు పాటించని స్కూళ్ళను మాత్రం ఏరి వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఒక్కొక్క స్కూళ్ళలో ఎన్నెన్ని బస్సులు ఉన్నాయి, ఎన్నెన్నో ఆర్టీఐ దానికి వచ్చినటువంటి రిపోర్ట్లు అందుకొని ఉన్నాయి, ఎన్ని విద్యాశాఖ దగ్గర అప్డేట్ పెట్టినాయి, దానికి సంబంధించిన పెట్టినట్టు ఎన్ని పెట్టినాయి అని చెప్పేసి పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత డిఓల పైన, సంబంధిత ఎంఈఓల పైన, సంబంధిత కమిషనర్ పైన ఉన్నదని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి కోరుకుంటున్నా. ఇలాంటివి లేకపోతే తల్లిదండ్రులు మాత్రం కంపల్సరీగా క్వశ్చన్ చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి ఆ ప్రజలకు తెలియజేస్తాను.